శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జయ జయశంకర, హర హర శంకర. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి మహిమ లోకులందరికీ తెలిసినదే. దేవతల్లోకెల్లా అనుగ్రహమూర్తి, సులభంగా ప్రసన్నమయ్యే మూర్తులలో శ్రీ విఘ్నేశ్వర స్వామివారు ప్రముఖులు. క్షిప్రప్రసాది అని స్వామివారికి దివ్యనామము. క్షిప్రప్రసాది అనగా స్వామివారు భక్తుల కోరికలను వెంటనే తీరుస్తారన్నది ఆర్యోక్తి. స్వామివారిని వేదమాత, బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడు, సూర్యచంద్రాత్మకుడు, భూర్భువ సువర్లోకంలో నిండి నిమిడీకృతమైన చైతన్యమూర్తి అని వర్ణించి కీర్తిస్తున్నది వేదమాత. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి బీజము గం. గం గణపతయే నమః అని వేదమాత స్వామివారిని కీర్తిస్తున్నది. స్వామివారికి వరదమూర్తి అన్నది దివ్యనామము. వరదమూర్తి అనగా వరాలను వర్షించే దివ్య అనుగ్రహమూర్తి స్వామివారు. స్వామివారి పూజా విధానం మీరు చూస్తే కూడా గరిక వంటి సులభంగా లభ్యమయ్యే పత్రములతో, పుష్పములతో స్వామివారి అర్చన ఆరాధనలు జరుగుతుంటాయి. స్వామివారు భక్తుల భావానికి, అంకిత భావానికి, భక్తికి, శుద్ధమైన మనస్సుకి ప్రసన్నమయ్యే అనుగ్రహమూర్తి. కలియుగంలో స్వామివారిని అర్చించి, పూజించి, స్మరించి తరించిన వారు ఎందరెందరో ఉన్నారు. స్వామివారిని వేదమాత ఇలా కీర్తించి నమస్కరిస్తున్నది. ఆ నమస్కార స్థుతిని మనం ఇప్పుడు శ్రవణం చేసి చరితార్థులమవుదాం. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయైకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. స్వస్తి. సర్వం శ్రీ విఘ్నేశ్వరార్పణమస్తు.